రైట్, బ్యాక్ టు ఎజెండా. కార్తిక్ గారు, ఎక్కడైనా సీఎం వెళ్ళారు అంటే ఒక జిల్లాకో ఒక నియోజకవర్గానికో వెళ్ళారంటే వెళ్లే ముందు చర్చ జరుగుతూ ఉంటుంది. సీఎం వస్తున్నారు, ఏ విధమైన వరాల జల్లు కురిపిస్తారు ఏంటి అనేది ఆ చర్చ సాగుతుంది. సీఎం వచ్చిన తర్వాత అక్కడ నాయకులు మా సీఎం ఇంత వరాలు ప్రకటించారు ఈ నియోజకవర్గానికి, మా సీఎంకే ప్రేమ ఉంది అని చెప్పుకుంటారు. సహజంగా జరగాల్సిన చర్చ ఇదైతే కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా జరుగుతున్న చర్చ అనేదానికన్నా రచ్చ అనాలేమో. ఏంటి కొండా సుస్మిత ఎందుకు అంత కీలక వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఏకంగా సీఎంనే డైరెక్ట్గా ఆమె టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆయన ఎవరు ఇక్కడ వచ్చి అభ్యర్థిని ప్రకటించడానికి? ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికకి వెళ్దాం. సీఎంఏ వచ్చి ప్రచారం చేసిన కొండా మురళీ దంపతులు ఎవరిని చూస్ చేస్తే వాళ్లే గెలుస్తారు, కొండా వారసత్వమే కాంగ్రెస్ జెండాను పరకాల్లో ఎగరేయగలదని చెప్పిన మాటల్ని ఎలా చూడాలి? అందులోనూ కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ కమిటీ అనేది ఉందా? ప్రస్తుతానికి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిందా? అయితే సార్, ముందుగా పార్టీల క్రమశిక్షణ కమిటీ ఉంది, దానికి మల్లు రవి గారు ఎంపీ గారు చైర్మన్గా ఉన్నారు. దానిపైన ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన ఇతర పార్టీ వాళ్ళు, బయట వాళ్ళు, ఇంకెవరో XYZ పర్సన్ వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మల్లు రవి గారు రాజకీయాలకు వచ్చినప్పుడు ఈరోజు మాట్లాడుతున్న చాలా మంది పుట్టినరోజు కూడా నాకు తెలియదు పూర్తి స్థాయిలో. వారు ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా వారు నిర్వహించినటువంటి పదవులు, శాఖలు, వారి రాజకీయ అనుభవము, వీటన్నిటి దృష్ట్యా క్రమశిక్షణ కమిటీ అని పదం ఉచ్చరించడానికి కూడా మనకు అసలు అర్హత ఉందా లేదా నైతికంగా అని చూసుకోవాలి. ఎందుకంటే వారి రాజకీయ అనుభవం కానీ వారు చేసినటువంటి కార్యక్రమం ఎందుకు ఆ రాజకీయ అనుభవం ఏది కూడా డ్యామేజ్ లని కంట్రోల్ చేయలేకపోతుందిగా పార్టీలో. వాళ్ళ అన్న అనంతరాములు గారి దగ్గరికి వెళ్ళి వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయ అనుభవం వీటన్నిటి ముందర మనం చేసే సూచనలు కానీ మనం చేసే వ్యాఖ్యలు కానీ ఏ మేరకు ఉంటాయి, మా స్థాయి ఏందన్నది కూడా మనం చూసుకోవాలి. అయితే మనం అంటే ఇక్కడ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? కొండా సుస్మిత టార్గెట్ చేస్తున్నారా? ఎవరైనా ఉండొచ్చు, వారు వీరనే ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు పర్టికులర్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. నేను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ వ్యాఖ్యల గురించి మాట్లాడడానికి వారికి ఉన్నటువంటి స్థాయి ఏం లేదు. ఎందుకంటే వారు ఏఐసిసిలో కానీ టీపీసీసీలో కానీ కార్యవర్గంలో వారు ఎక్కడ కూడా వారికి ఏ హోదాలో కూడా వారు లేరు. ఓ సామాన్య కార్యకర్తగా తన ఆవేదన వెలిబుచ్చే ప్రయత్నం చేసి చాలా మంది మాట్లాడతారు. సరే, ఇప్పుడు మీరు ఆ ఒక్క వ్యక్తిని పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. అట్లా అంటే చాలా మంది చాలా విషయాలు మాట్లాడతారు. అట్లా అంటే రేవంత్ రెడ్డి గారు వీపుల బొమ్మలే పచ్చబొట్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తెచ్చి చూపెట్టండి మరి. సో మంచి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఆ జరిగిన సమీక్ష ఏదైతే ఉందో, ఆ జరిగిన ప్రచారం ఏదైతే ఉందో, ఆ జరిగిన సభనంతా మీడియా చూపించలేదా? రాజగోపాల్ రెడ్డి మాట్లాడతారు, చిన్నారెడ్డి మాట్లాడతారు, అనిరుద్ రెడ్డి మాట్లాడతారు, ఇప్పుడు సుస్మిత మాట్లాడుతుంది. అదే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మా శాసనసభ్యులు, వారి పట్ల నేను బాధ్యత తీసుకొని నేను సమాధానం చెప్తా. వారు కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ నేను ఏమీ అనలేదు. నా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ గురించి కాదని ఉట్టిగా ఇన్స్టాగ్రామ్ లో వీడియో రీల్ చేసి పెట్టలేదు. ఆయన పత్రికా సమావేశం మునుగోడు ఆయన శాసనసభ నియోజకవర్గంలో మీడియా మిత్రులందరినీ పిలిచి శాసనసభ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో వారు ప్రెస్ మీట్ లో చెప్పారు. ఏమని చెప్పారు? నేను కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను విమర్శించలేదు, బయట పార్టీల నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే చెప్పిన. తాను చేసిన కామెంట్స్ పైన మరోసారి క్లారిటీ ఇస్తూ ఏమన్నారు ఆయన? కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో తెలంగాణ ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఉండాలని పేర్కొన్నారు. కాదని ఎవరన్నారు? ఆయన అడిగినా అదే, మేము అడిగినా అదే. ఉద్యమకారులు 10 ఏళ్లలో మరుగున పడిపోయినారు, వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఎవరు కావద్దని ఎవరు కోరుకుంటారు? సరే, వారు ఒక వేదిక అవినీతి గురించి మాట్లాడలేదా? నెక్స్ట్ కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో పేద వర్గాలకు ప్రభుత్వము సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అవినీతి జరగకుండా చూసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా మంచి ఉద్దేశంతో మాట్లాడిననే చెప్పిండు. అంటే ఏంది? అవినీతి ఎక్కడ జరగకూడదనే ఆయన ఉద్దేశం. అవినీతి జరుగుతుందని చెప్పారు, వేల కోట్లు దోచుకుంటున్నారు ఆయన. అదే అంటున్నా, వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తామని చెప్పిండు. కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి గారు కానీ రాహుల్ గాంధీ స్ట్రైట్ క్వశ్చన్ వస్తా. సరే, క్రమశిక్షణ కమిటీ అన్ని అబ్జర్వ్ చేస్తుంది, ఏదో ఒక రోజు నిర్ణయం తీసుకుంటుంది అంటున్నారు. అది మీ పార్టీ అంతర్గత వ్యవహారం, ఎవరు కాదనరు. కానీ సీతక్క లాంటి కీలక నేతలు ఇప్పుడు ఆమె మంత్రి హోదాలో ఉన్నారు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ను ఒక్క మాట అన్నా అందరూ రేవంత్కు
బాసటగా నిలిచిన వాళ్ళు ఈ రోజు ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు, రేవంత్ ఏకాకైనట్టు కనిపించట్లేదా? ఏం లేదు అంటే ఎవరు మాట్లాడకపోతే ఆ వ్యాఖ్యలన్నీ కూడా లేదు ఎవరు సరైనవి అని అనుకోవాల్సి వస్తుంది కదా. లేదు సార్ ఇప్పుడు ఎవరు మాట్లాడకపోతే ఇప్పుడు కార్తీక్ అంటోడిగా శూన్యం అని చెప్పినట్లు ఇప్పుడు మంత్రిగా వారికి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వారి బాధ్యతల్ని పార్టీ పరమైన అంశాలని కొంత ఫేస్ చేయడానికి, లేదంటే మాలాంటి యువకులకు కొంత బాధ్యత అప్పగించారు కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం అదే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రిని అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం స్వపక్షంలో కూడా ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రికి బాసటగా నిలిచే వాళ్ళు ఎవరు? కాదు సార్, ఇప్పుడు ఆ రోజు పార్టీ అంశాలపై మీ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు విమర్శలు గుప్పించట్లేదు. ప్రజలు ఏం విమర్శలు గుప్పిస్తారు? ప్రజలు గుప్పించే విమర్శలకు నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ప్రజల విమర్శలు ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు రాసినాయి చెప్తా నేను, అంతకు మించి ఏం చెప్పాను. సీఎం చొరవతో సామాజికవేత్తల ప్రశంసలే ఇవే మాకున్నటువంటి అంశాలు. ఏంటి? అక్రమార్కుల పైన ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదు అదే అన్ని ఉన్నాయి, డీటెయిల్ గా రాసిరి ఈ యొక్క సంస్థ. నేను అంటే పేరేం చెప్పాను కానీ డీటెయిల్ గా ఒక్క నిమిషం టైం ఏంటి సార్, ఒక్కటే నిమిషం. దేనిపైన అంటే హైడ్రా విషయంలో ఈ రోజు సామాజిక వేత్తల నుంచి ఈ రోజు మాకు మద్దతు వస్తుంది. అట్లాగే సివిల్ సప్లైస్ విషయంలో కానీ, లేదంటే డ్రగ్స్ ఫుడ్ సేఫ్టీ విషయంలో కానీ, ఆర్టీసీ విషయంలో కానీ, విద్యారంగం పైన కానీ, అట్లాగే వైద్య రంగం పైన, అట్లాగే బాధితుల్ని తగ్గించి వినియోగదారులను లబ్ధిదారులను పెంచాలన్నటువంటి ఆలోచనతో వ్యూహాత్మకంగా ఇంత వివరంగా పత్రికలు మీడియా ప్రశంసిస్తుంటే మీ మంత్రివర్గం ఎందుకు మాట్లాడలేకపోతుంది? వస్తున్న విమర్శలకు అటు బీఆర్ఎస్ నుంచి అయినా కానీ మీ స్వపక్షంలో ప్రతిపక్షం నుంచి అయినా వచ్చే స్వపక్షంలో విమర్శలు ఏం లేవు. రాజగోపాల్ ఇంతకుముందు మనం స్క్రీన్ పైన చూసినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి పైన, పార్టీ పైన. చిన్నారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఆ రోజు సీఎం అవుతాడని నేనే చెప్పాను, టికెట్ ఇవ్వమని చెప్పా, డబ్బులు వచ్చేసరికి నన్ను పక్కన పెట్టారని మరి ఆయన చెప్పిన మాట. ఇప్పుడు చిన్నారెడ్డి గారి విషయము ప్రజెంట్ అంటే మనం ఏమంటాం, కోర్టులో ఉన్న విషయాలు కొన్ని మనం మాట్లాడడం ఎందుకు, కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, కోర్టును ప్రభావితం చేయొద్దు అని మనం అంటాం. అట్లాగే ఒకవేళ మేఘారెడ్డి గారు దీనిపైన పిసిసి అధ్యక్షులకు క్రమశిక్షణ కమిటీకి లేఖ ఫిర్యాదు చేయకపోయింటే నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, నేను సమాధానం దగ్గర సిద్ధంగా ఉంది. కానీ ఈ విషయం క్రమశిక్షణ కమిటీ ఇక్కడ రాష్ట్రంలో ఏఐసిసి దగ్గర పిసిసి దగ్గర పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ విషయాలను ప్రభావితం చేయడం ఇష్టం లేకనే నేను ఇప్పుడు విషయం చెప్తలేను. కానీ చిన్నారెడ్డి గారు పెద్దలు, వారు అంటే మాకు హైయెస్ట్ రికార్డు ఉంది, వారు చాలా విశిష్టమైనటువంటి సేవలు అందించారు. అట్లాగే మేఘారెడ్డి గారు ఈరోజు పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అవినీతి పైన, వారు చేసినటువంటి దోపిడీ పైన ఈరోజు ప్రజలందరూ కూడా మేఘారెడ్డి అండగా నిలబడుతున్నారు అన్న విషయాన్ని కూడా గమనించాలి. రైట్ మీ దగ్గరికి వస్తాను. రామూర్తి గారు, ఏంటి అసలు కాంగ్రెస్ లో ఓ వైపు ప్రతిపక్షం